పరిపాలనలో మొదటి రోజు నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతుకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏ రకంగా కూడా ఇవ్వలేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి కోటాలో దాదాపుగా రైతు భరోసా కింద 40,000 ఇవ్వాలి. 2వ సంవత్సరం పూర్తి అయ్యడానికి 5,000 ఇచ్చి అంతా ఇచ్చేస్తా అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు డ్వాక్రా రుణాల మాఫీలో మొత్తము 3 విడతలుగా చేసి ఒక విడత పూర్తిగా ఈ సంవత్సరం లోపల క్లియర్ చేశారు. ఒక పక్కన ఆ డబ్బులు మహిళలకు పడ్డాయి, మరొక పక్కన క్రమం తప్పకుండా 0 వడ్డీ వచ్చేది, మరొక పక్కన చేయూత, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం రీతిలో వాళ్ళకి అనేకంగా మహిళలకు మేలు జరిగేది. ఈరోజు నువ్వు మహిళలకు ఇస్తానంటే నెలకు 10,000 ఇస్తానన్నావు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఎక్కడ ఉంది? మహిళలను అన్యాయం చేస్తావు, రైతులకు అన్యాయం చేస్తావు. ముఖ్యంగా యువత, మీరు పిల్లలను పుట్టించుకోండి, ఎంతమందినైనా కనండి, సర్వనాశనం చేస్తున్నావు. ఎక్కడ చూసినా గంజాయి, రౌడీజం పెంచి పోషిస్తున్నావు. పీఆర్సీ గురించి ఆలోచన లేదు, సిపిసి గురించి ఆలోచన చేయట్లేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయలేదు. ఎన్నికల ముందు మాత్రం ఊదరగొడితే అవి చేస్తారు ఇవి చేస్తారని చెప్పి వాళ్ళు అవమానకర రీతిలో ఉద్యోగస్తులు ఇబ్బందులు పెడుతూ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఆఫీసర్లను కూడా నీ పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళని సస్పెండ్ చేస్తూ పోస్టింగ్లు నీకు అనుకూలమైన లేకపోతే పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని చాలా హెరాస్ చేస్తున్నారు. మనుషులపైన దుర్మార్గంగా మాట్లాడడం, కేస్ స్టడీలు అంటాడు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము మా ప్రయత్నం అంతా కూడా చేశాం. మీరు అధికారం వచ్చి 16 నెలలు అంతకుముందు అన్ని మాటలు మాట్లాడారు కదా, ఈరోజు మీరు ఎందుకు దాన్ని ఏదో ఒకటి తీర్చలేకపోతున్నారు? అప్పుడు మా పైన అంత నిందలు పోపారు కదా, దాన్ని ఏదో కేస్ స్టడీ అన్నావు కదా, తీసుకొని దాన్ని ప్రూవ్ చేయి. ఎప్పుడు పబ్లిసిటీ స్టంట్స్ విమర్శించడము, నువ్వేదో చేసినట్టు గొప్పలు చెప్పుకోవడము, లేనిది క్రియేట్ చేసి చూపించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితులు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, అన్నిటికీ నువ్వే కారకులు అంటావు. ఎట్లా అవుతుంది సాధ్యం అది నీతో?